విశాఖపట్నంలో నేవీ డే వేడుకలు ఉత్సాహంగా మొదలయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి వేడుకలకు హాజరయ్యారు. సాగర తీరాన్ని అబ్బురపరిచే సాహస విన్యాసాలతో ముంచెత్తుతున్నారు నౌకాదళ విన్యాసకులు. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా నేవీ డే ఉత్సవాలు నిర్వహిస్తుంది నావికాదళం. అప్పట్నుంచి క్రమం తప్పకుండా ఆర్కే బీచ్లోనే వేడుకలు జరుపుతోంది. గతేడాది ఆనవాయితీకి భిన్నంగా ఒడిశాలోని పూరీ తీరంలో జరిపిన వైజాగ్ వాసులు నిరాశపడ్డారు. ఈ ఏడాది మళ్లీ ఏపీలోనే నేవీ డే వేడుకలు జరుగుతున్నాయి. నౌకాదళంలో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన వీరులను నేవీ డే సందర్భంగా స్మరించుకుంటూ నివాళులర్పిస్తుంది నౌకాదళం. నౌకాదళ శక్తి సామర్థ్యాలు ప్రత్యక్షంగా ప్రజలకు రుచి చూపించేలా విశాఖ ఆర్కే బీచ్ లో యుద్ధ విన్యాసాలు చేస్తుంది తూర్పు నావికాదళం. సముద్రానికి ఆకాశానికి మధ్య రోమాలు నిక్కబడుచుకునేలా నౌకాదళ వీరులు చేసే సాహసాలు చూసేందుకు వేల మంది ప్రజలు సాగర తీరానికి తరలివచ్చారు. చూస్తున్నాము इस समय मरीन कमांडोज द्वारा बंधक को छुड़ा लिया जाने के लिए पोस्ट पर पहुंच चुके हैं. इन लाइट सपोर्ट वाहनों लीडिंग सीमेन मरीन कमांडो कर रहे हैं. 87. It is the special in all dimensions, encountering piracy in the Gulf. पहुंचना और वापस Marcos have jumped from an ALH flying at యుద్ధ నైపుణ్యాలు, సామర్థ్యం, ఆయుధ సంపత్తి అందరికీ తెలిసేలా స్కై డైవింగ్ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, నేవీ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, ట్యాంకులు, సబ్మెరైన్, ఫైటర్ జెట్లు, స్కై డైవింగ్, నావల్ బాన్ ప్రదర్శిస్తున్నారు. ఈసారి లేజర్ షో, డ్రోన్ షో, కళింగ చక్రవర్తి, మేక్ ఇన్ ఇండియా, భారత్ మ్యాప్, సింహం వంటి ఆకృతుల్లో యుద్ధ విన్యాసాలు చేపట్టారు. कॉम्बैट फ्री फॉल विशेष बलों को दुश्मन के क्षेत्र में वायु मार्ग से प्रवेश कराने के सबसे प्रभावी तरीकों में से एक है, जिसमें अत्यधिक नियंत्रित पैराशूट का उपयोग किया जाता है. ये साहसी तरीका उन दुश्मन क्षेत्रों में उपयोग किया जाता है जो कड़ी सुरक्षा में होते हैं और जहां जमीन के माध्यम से प्रवेश असंभव है. समुद्र में हमारे बहादुर मरीन कमांडोज एयर ड्रॉप की गई नावों के साथ कूदते हैं और शत्रु को निष्क्रिय करने के लिए मिशन को अंजाम. విశాఖపట్నంలో నేవీ డే వేడుకలు ఉత్సాహంగా మొదలయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి వేడుకలకు హాజరయ్యారు. సాగర తీరాన్ని అబ్బురపరిచే సాహస విన్యాసాలతో ముంచెత్తుతున్నారు నౌకాదళ విన్యాసకులు. 1971లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏటా నేవీ డే ఉత్సవాలు నిర్వహిస్తుంది నావికాదళం. అప్పట్నుంచి క్రమం తప్పకుండా ఆర్కే బీచ్లోనే వేడుకలు జరుపుతోంది. గతేడాది ఆనవాయితీకి భిన్నంగా ఒడిశాలోని పూరీ తీరంలో జరిపారు. వైజాగ్ వాసులు నిరాశపడ్డారు. ఈ ఏడాది మళ్లీ ఏపీలోనే నేవీ డే వేడుకలు జరుగుతున్నాయి. నౌకాదళంలో సేవలందిస్తూ ప్రాణాలర్పించిన వీరులను నేవీ డే సందర్భంగా స్మరించుకుంటూ నివాళులర్పిస్తుంది నౌకాదళం. నౌకాదళ శక్తి సామర్థ్యాలు ప్రత్యక్షంగా ప్రజలకు రుచి చూపించేలా విశాఖ ఆర్కే బీచ్ లో యుద్ధ విన్యాసాలు చేస్తుంది తూర్పు నావికాదళం. సముద్రానికి ఆకాశానికి మధ్య రోమాలు నిక్కబొడుచుకునేలా నౌకాదళ వీరులు చేసే సాహసాలు చూసేందుకు వేల మంది ప్రజలు సాగర తీరానికి తరలివచ్చారు. నేవీ యుద్ధ నైపుణ్యాలు, సామర్థ్యం, ఆయుధ సంపత్తి అందరికీ తెలిసేలా స్కై డైవింగ్ ఫైటర్ జెట్లు, హెలికాప్టర్లు, నేవీ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, ట్యాంకులు, సబ్మెరైన్, ఫైటర్ జెట్లు, స్కై డైవింగ్, నావల్ బాండ్ ప్రదర్శిస్తున్నారు. ఈసారి లేజర్ షో, డ్రోన్ షో, కళింగ చక్రవర్తి, మేక్ ఇన్ ఇండియా, భారత్ మ్యాప్, సింహం వంటి ఆకృతుల్లో యుద్ధ విన్యాసాలు చేపట్టారు. combat free fall can be carried out from helicopters like Mi-17, Sea King, an advanced light helicopter, as well as fixed-wing aircraft like C-130, AN-32 and Dornier. Ladies and gentlemen, now you're seeing a brave and daring Marine Commando presenting a memento to the Honorable Chief Minister. मंच के सामने तीव्र गति से गुजरती हुई ये दो ISVs टैंगो 40 एवं टैंगो 35 हैं. इनकी कमान क्रमशः लेफ्टिनेंट कमांडर KN षणमुख एवं लेफ्टिनेंट कमांडर नवनीत यादव ने संभाली है.
जोरदार तालियों से इनका अभिनंदन करें। ఇప్పుడు భారత నావికాదళం యొక్క చిన్నవి కానీ వేగవంతమైన 2 యూనిట్లు మన దగ్గరకు వస్తున్నాయి. Ladies and gentlemen, now approaching us are two small but fast units of the Indian Navy. These are power-packed immediate support vessels and ferocious fast interceptor crafts built for security after the 26/11 Mumbai attacks. Ladies and gentlemen, right in front, we have the mighty warships in a column formation. We are about to witness the landing of helicopters on these ships. In the lead is a stealth frigate, INS Sayadri, commanded by Captain Rajat Kumar, ready for landing by a Chetak helicopter, piloted by Commander Arun Raj. The mighty destroyer, INS Mysore, is next. The lead is a stealth frigate, INS Sayadri, commanded by Subrat Tripathi. The next in the formation is a first indigenously built destroyer, INS Delhi, commanded by Captain Cyril Matthew, ready to recover the advanced light helicopter being piloted by Lieutenant Commander Vikas. Last in the formation is a stealth frigate, INS Satpura, commanded by Captain Vikas Garg, ready to receive a seeking helicopter. Recover the advanced light helicopter being piloted by Lieutenant Commander Vikas. Last, నౌకల ద్వారా INS Satpura, commanded by Captain Vikas Garg. నైపుణ్యంతో ప్రయాణించడం అవసరం. समुद्र में हेलीकॉप्टर संचालन एक अत्यधिक उन्नत और सटीक रणनीति है। This landmark event showcases the Indian Navy's advanced capabilities and combat worthiness. With a combined tonnage of 90,000 tons and weapons capable of engaging targets up to 300 kilometers, it involves over 3,500 personnel at sea and 350 ashore. The display features 14 warships, 20 aircraft, a submarine, and our elite Marine Commandos. Highlights include Hawk aerial maneuvers, amphibious landings, simulated rocket firings, Marcos combat demonstration, and submarine operations, reflecting the Navy's operational prowess and readiness in diverse maritime scenarios. समुद्र में हेलीकॉप्टर संचालन एक अत्यधिक उन्नत और सटीक रणनीति है। सबसे पहले जहाज को विमान के लिए सही हवा की स्थिति Ladies and gentlemen, look right ahead and we shall see two Hawk jets of Indian Naval Air Squadron 551 approaching us in combat maneuvers. These Hawks are being piloted by Commander Sham Sagar and Wing Commander Ranveer Singh. बाज सी नजर जिसकी चील सी रफ्तार है, आकाश में वर्चस्व है, ये सूर्य सा आधार है। सर उठाकर देखिए भारत के Piloted by Commander हॉक्स Sham अब Sagar. तैयार है, हॉक्स अब तैयार है। देवी और सजनों, जोरदार सी नजर जिसकी चील सी रफ्तार है, आकाश में वर्चस्व है, ये सूर्य सा आधार है। सर उठाकर देखिए भारत के इस गौरव को, दुश्मनों का नाश करने हॉक्स अब तैयार है, हॉक्स अब तैयार है। देवी और सजनों, जोरदार तालियों से हमारे हॉक्स का अभिनंदन करें। తక్కువ ఎత్తులో యుద్ధ విమానాలను ఎగరవేయడానికి అధిక నైపుణ్యం అవసరం. శత్రువు రడార్లు గుర్తించకుండా ఉండటానికి పైలట్లు ఈ శిక్షణ పొందుతారు. As the Hawk jets engage in simulated dogfights, their pilots showcase not only their incredible skill, but also advanced tactics used in modern aerial combat. With split decision making and lightning fast reflexes, they demonstrate why they are the finest in the business.
ये एयरक्राफ्ट हथियारों के लिए हार्ड पॉइंट से सुसज्जित है, जो इसे लाइट कॉम्बैट भूमिकाओं के लिए सक्षम बनाता है। इसकी स्थिरता और सिस्टम हाई परफॉर्मेंस फाइटर्स के लिए पायलटों को तैयार करने हेतु कॉम्बैट भूमिका का सटीक अनुकरण प्रदान करते हैं। हॉक्स नौसैनिक फाइटर पायलटों के लिए ऑपरेशनल तैयारी और उन्नत कौशल विकास सुनिश्चित करता है। The Hawk Mark 132 is an advanced jet trainer and light combat aircraft designed for pilot training and operational versatility. It boasts of a tandem cockpit, digital avionics, and a head-up display enabling realistic combat training. देवी और सज्जनों, जोरदार तालियों से हमारे हॉक्स का अभिनंदन करें। Ladies and gentlemen, now we can see Chetak helicopters flying in a column formation, led by Commander Alok Raj, accompanied by Commander Arun.